ప్రభుత్వం ఇస్తుందా ప్రభావ సంఘం దగ్గర ఇస్తున్నారని అసలు ఇది అర్థం ఏంటని ఒకసారి చూపించాలి. స్పెషల్ డెవలప్మెంట్ కూడా బ్యాగేజీ ఎమ్మెల్యే పదవి చూపించారండి. కానీ ఒక్క పైసా కూడా ₹1 చెప్పారండి. వాకింగ్ గ్రాట్యుటీ ఆదాయం రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభావ సంఘం చెల్లించాల్సిన వాటా మరి ఈరోజు బడ్జెట్ సమావేశం పెట్టారు. అన్ని తప్పులు బడ్జెట్లో సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం. అన్ని తప్పులు తరపుగా కూడా బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు. మేము ఏది అడిగినా వాళ్ళు స్ట్రైట్గా ఆన్సర్ చెప్పడం తెలియక నేను ఒకటే అంటున్నాను, జనాలకి వదిలేదు ఏమీ లేదు. ఈ రోజులు చూస్తుంటే ఈ బడ్జెట్లో మొత్తం అంతా జీరో చూపించారండి. ఈ మున్సిపాలిటీకి ఈ సంవత్సరం అంతా 15 ఫైనాన్స్ తప్ప ఒక ఎమ్మెల్యే గ్రాంట్ కానీ ఒక స్టేట్ గ్రాంట్ కానీ ఒక్క పైసా లేదండి. అంటే ఇప్పటి వరకు మేము ఏమనుకున్నామంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఎక్కడ నిధులు తెచ్చారని మేము అనుకున్నాం. కానీ బడ్జెట్లో అయితే ఏం లేదండి. పట్టణ అభివృద్ధికి ఏదైతే అవసరమైతే ఉండదో అభివృద్ధి ఉపయోగపడే బడ్జెట్ కాదండి. చిల్లర బడ్జెట్గా సృష్టించారు తప్ప ఏవి కాదు. చేతగాని బడ్జెట్. దీనికి నేను ఏమంటున్నానంటే వైఎస్ఆర్సీపీ అసమర్థతకి నిదర్శనం అండి ఈ బడ్జెట్. అంతే తప్పు కానీ వేరేవి కాదు. నేనేమంటానంటే ఈ బడ్జెట్లో ఏం పెట్టారో అన్నీ తప్పులే. పెన్షన్స్ వితంతువుది, అలాగనే హ్యాండిక్యాప్డ్ది ఒకటి, హ్యాండిక్యాప్డ్ విడో పెన్షను, అలాగే ఓల్డేజ్ పెన్షను, ఇవన్నీ మున్సిపాలిటీ ఇస్తున్నట్టు బడ్జెట్లో చూపించారండి. ఎంత దురదృష్టం అంటే నేనేం చెప్పాలి. అది ఎవరిస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అమౌంట్, పురపాలక సంఘం ఇస్తుందా? ఇలాంటి బడ్జెట్ అంతా అబద్ధం బడ్జెట్ సృష్టించారు. నేను ఒకటే మాట చెప్పాను, మళ్ళీ మీరంతా సరిదిద్దుకొని బడ్జెట్ పెట్టండి, మళ్ళీ సమావేశం చేసుకొని మనం చర్చించుకొని చెప్పడం జరిగింది. మా వాళ్ళు కొంతమంది సభ్యులు కూడా అడిగారు, రోడ్ లైన్లు అంతా కట్ చేసేస్తున్నారు, ఈ సిమెంట్ రోడ్ కట్ చేసి పైప్ లైన్ అన్నీ పోయి డ్రైనేజ్ వాటర్ డ్రింకింగ్ వాటర్లోకి వచ్చేస్తుందని అడిగితే దానికి వేరే సమాధానం చెప్తున్నారు. అంతే తప్ప కానీ బడ్జెట్ మీద వాళ్ళకి ఆఫీసర్లకు అవగాహన లేదండి. ఇక్కడ ఉన్నవాళ్ళ నాయకులు కూడా అవగాహన లేదు. ఏమనంటే మీరు కంటస్థ పెట్టి వచ్చారు, లేదంటే మీరు ఎవరో చెప్తే చెప్పారు, ఇవ్వండి. నేను అడిగిన దానికి ఆన్సర్ స్ట్రైట్గా చెప్పాలి కదా. అది చెప్పకుండా ఏదో మాట మార్చి సమాధానం చెప్పదు తప్ప వీళ్ళు ఏమీ కూడా చేతకంతారని అర్థమైంది. ఇప్పుడు ఎస్సీ గ్రాంట్ ఉందండి. తెలుగుదేశం హయాంలో 4 సంవత్సరాల క్రితం ఏదైతే 75 లక్షలు వచ్చిందో అదే గ్రాంటు 4 సంవత్సరాలు తొక్కుపెట్టి ఈరోజు ఆ ఎస్సీ గ్రాంట్ రిలీజ్ చేశారండి. తెలుగుదేశం హయాంలో పెట్టినటువంటి గ్రాంట్ ఎస్సీ గ్రాంట్, సప్లైన్ గ్రాంట్ ఈ వేళ చూస్తే జీరో ఉందండి. మా ఎస్సీలు అంటారు అందరూ. ఎక్కడండి ఎస్సీలు? మరి ఏదండి ప్రేమ? ఈ బడ్జెట్ ఒక్క సున్నా ఏమీ కూడా ₹1 తేలేదండి. ఇది అసమర్థత పరిపాలన. ఈ ఎమ్మెల్యే అవ్వచ్చు, అదేవిధంగా ప్రభుత్వం అవ్వచ్చు, ఈ విధంగా ₹1 పెట్టకుండా ఏదో దొంగ మాటలు చెప్పి తప్పించుకోవడం తప్ప వేరేమీ కాదని చెప్పి సడన్గా తెలియజేసుకుంటారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.